తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకైతే అతిపెద్దదైనటువంటి పండగే. ఎందుకంటే తాజాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15,000 మందికి జీతాల పెంపు ప్రకటించారు. ఏకంగా 3,000 నుండి 20,000 వరకు జీతాలు పెంచు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానించింది. ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటికే ఇళ్ల స్థలాలు పంచారు. ఇది భారీ ఎత్తున ఇంతవరకు తిరుపతి హిస్టరీలో అంత పెద్ద ఎత్తున జరగలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు 30 ఏళ్ల ఇంటి స్థలాల కళను కూడా నిజం చేశారు. గత బోర్డు సమావేశాల్లో పారిశుధ్య, పోర్టు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్ప కళాశాలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 6,000 మంది కాంట్రాక్ట్ సొసైటీ సంభావన ఉద్యోగుల జీతాలు పెంచారు. మిగిలిన 9,750 మందికి కూడా వారి కేడర్ సీనియారిటీని బట్టి 3,000 నుంచి 20,000 వరకు జీతాలు పెంచుతూ తాజాగా సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయంతో టీటీడీలో కాంట్రాక్ట్ సొసైటీల ద్వారా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి జీతం పెరిగినట్టయింది. సుమారు 15 సంవత్సరాలుగా జీతం పెరిగినటువంటి ఉద్యోగులకి ఇది భారీ కానుక అవుతుంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగుల క్యాంటీన్లో భోజనం, టీడీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి తిరుమల ఎంప్లాయీస్ క్యాంటీన్లో అల్పాహారం, భోజనం అందించడానికి కూడా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మీదట రాయితీ ధరతో వీళ్ళకి కూడా టిఫిన్, భోజనం, టీ, కాఫీ అందిస్తారు. దీంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఫుల్ ప్రయోజనం. ఇది అత్యంత సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలని చెప్పాలి.